అధ్యాయము 30వ వచనం, లేయకాండు 27వ అధ్యాయము 30వ వచనం. భూధాన్యములే కానీ, దయచేసి మాటని గమనించండి, ముగించేస్తున్నా. భూధాన్యములనే కానీ వృక్ష ఫలములు అంటే మీ చెట్టున ఏ ఫలము కాసినా దేవునికి, అది కాకరకాయ అవ్వచ్చు, చేదుకాయ అవ్వచ్చు, ముట్టుకాయ అవ్వచ్చు, దేవునికి ఏమయ్యాలంట? దశం భాగంగా ఇవ్వాలంట. దేవుని స్తోత్రం. మీ ఇంటి దగ్గర ఏదైనా దేవునికి ఇవ్వాలి. నువ్వేం తింటున్నావో అది సమస్తం దేవునికి అర్పించాలంట. చదువునా, ఎవరి సొమ్ము అంట? యెహోవా సొమ్ము. అది యెహోవాకి. ఎంత గొప్ప మాట అండి. అది యెహోవాకి ప్రతిష్టమవును. ఈరోజు దేవునికి ఇవ్వాలంటే మనం నిర్లక్ష్యం కలిగి ఉంటున్నాము. మన జీవితంలో ఎలా కార్యములు ముందుకెళ్తాయో గమనించండి. కొంతమంది రెయ్యి మొగులు కొట్టుకుంటారు, వెనక్కి తిరిగి చూస్తే సిల్లి సంచుల పడిపోవటమే, రూపాయిని కూడా వారు చూడటానికి ఏమాత్రం లేదు. నువ్వెప్పుడైతే దేవుని సొమ్ముని దొంగలిస్తావో ఆశీర్వదించబడలేవు. నువ్వెప్పుడైతే దేవుని విషయంలో ముందుకు వెళతావో నీ కుటుంబం, వ్యాపారం, ఉద్యోగం, చదువుల పట్ల అనేకమైన నా దేవుడు ఆశీర్వదించగలుగును గాక. ఆమేన్. ఈరోజు ప్రియ సహోదరి సోదరా, దేవునికి ఇష్టమైన బిడ్డగా, అందుకే చదువుబడిన వాక్యం ఒక మాట చదవండి, ముగించేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తున్నాడు. ఈరోజు నువ్వు దేవునికి దగ్గరగా ఉండాలి. దేవునికి ఇచ్చే విసులో ఇచ్చేవారుగా ఉండాలి. అది దేవునికి ప్రతిష్ఠించాలి. నీ గర్భబలమైన, భూఫలమైన ప్రతిదీ ఏమంటారు తెలుసా? ఏమి పనికిరానివ్వండి అనకండి. అమ్మగారు, ఈ మట్టికి దేవుడికి ఇవ్వాలనుకుంటున్నాము. దేవుని స్తోత్రం. కొంతమంది మేము వెళ్ళక పెడతారులే ప్రార్థన, మేము వెళ్ళిద్దాకా ఉండకపోతే ఏంటంటా వచ్చేదాకా ఉండాలి అంటే సమయం అనేది లేదు, ఈ టైం అనేది లేదు, భయం లేదు, భక్తి లేదు. హల్లెలూయా. నిజంగా దైవజనుడు అనుభూతి చెప్పాడు. ఆయన వస్తాన జానవేశ్వరి గారు, వాడు దొడ్లోకి వెళ్ళి వచ్చి దాకా ఉండకపోతే, అయ్యగారు నువ్వు ఇక్కడే ఉండి నేను దొడ్లోకి వెళ్ళి వస్తానంట. మేము వేసుకునే తెల్ల డ్రెస్సును బట్టి వాడు ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడాలి. మాకు లోపల ఎంత మంట ఉడికొచ్చినా చంపుకుని చూడాలి. ఎందుకంటే నీకు ఇదే నా సహనం అంటారు. అందుకే వాడు ఎక్కడికి వెళ్ళినా నిలబడాలి. ఇదండి మనకి దేవుడు ఇచ్చిన కృప అంటున్నాడండి. దేవుని స్తోత్రం. సమయం ఇన్ని గంటలని తెలిసి కూడా అప్పుడేనా మేము రాకోకుండా అయిపోయిందో? నువ్వు వచ్చిందాకా ఇక్కడ బస్సు, ట్రైను, ఆటో ఏమీ ఉండదు. అది టయానికి వస్తుంది, టయానికి వెళ్ళిపోద్ది. ఇది కూడా అంతే. టయానికి నా దేవుని పనిని చెయ్యాలి, టయానికి ముగించాలి. దేవుని స్తోత్రం. ఎవరో వస్తారని కాదు, ఏదో చేస్తారని కాదు. 12 గంటలకు ప్రార్థన అంటే నీ పనులన్నీ పక్కన పెట్టుకుని అన్ని గంటలకు హాజరవ్వాలంతే. ఇంటికాడ అన్నీ కూడా నువ్వు చికెను అయ్యి మొత్తం తెచ్చుకొని ఆరబాటంతో అన్నీ వండుకొని పెట్టుకుని తిరుగుబాటుగా వచ్చి కురుగుబాట్లు పడేలాగా ఇందాం అనుకుంటున్నావా? అలా కుదరదు. శ్రద్ధ ఉండాలి, ఆసక్తి ఉండాలి. దేవుని మహిమ కలుగునుగాక. చదువున నా మాటని తొందరగా. ఎవరి మనస్సు నీ మీద ఆనుకుని ఉంటుందో వారిని పూర్ణ శాంతి గలవారుగా నువ్వు కాపాడుదువు. దేవుని స్తోత్రం. మన మనస్సు ఆయన మీద ఆనుకోవాలి. అప్పుడు ఒక ఆర్భాటం మనలోకి వస్తాయో మందిరం పెట్టేసి ఉంటారు. పరిశుద్ధుడు 8 గంటలకే అన్నారు, ఆయన 7ంటికే వచ్చి ఉండాలి. మనం వెళదాము, ఆ మహిమను చూడాలి, ఆ కృప పొందుకోవాలి అన్న తపన నీకు నాకు కలిగితే మన కుటుంబాలు వర్ధిల్లబడుదురు గాక. ఈ కొద్ది మాటలు నా ప్రభు ఆశీర్వదించగలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా తలలో వంచండి. హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన దేవా, దయగల రక్షకుడా, నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. మాతో మీరు మాట్లాడుతున్న రాజా, నీకు వందనాలు. ఎన్నిక లేని మమ్మల్ని వేలికగా చేసావు మా అయా. పాటల్లో, ఆరాధనలో అయా మంచి సాక్ష్యములు మీరున్నారు. కొద్ది నిమిషాలు మాట్లాడి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు నామమున పేరిట అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.